హాయ్, హలో, నమస్తే. ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉంటారు కదా. ఈరోజు వచ్చేసరికి మనం బందర్లో ఫేమస్ అయిన రోటీ పాయ తినడానికి వెళ్దాము. మచిలీపట్నంలో రోటీ పాయ సెంటర్స్ చాలానే ఉన్నాయి. నేను వెళ్ళేది వచ్చేసరికి గత 50 సంవత్సరాలుగా ఉంది అండ్ ఇదే ఓల్డెస్ట్ వన్. ఈ హోటల్ కోనేరు సెంటర్ నుంచి చింతగుండుపాలెం వెళ్లే రూట్ లో ఇనుగుదురు పోలీస్ స్టేషన్ దాటాక లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. జానీ తందూరి రోటీ పాయ అని. ఇక్కడ పాయా షేర్వా ఎప్పుడు పొయ్యి మీద మరుగుతూనే ఉంటుంది అండ్ ఇక్కడ జనం ఎప్పుడు ఫుల్ గా ఉంటారు. ఎప్పుడు చూసినా రష్ గా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడల్లా మనం గ్యారంటీగా వెయిట్ చేయాల్సి వస్తుంది కొంచెం సేపు. మనం ఆర్డర్ చెప్పంగానే వేడి వేడి రోటీ అండ్ పాయ ఇలా సర్వ్ చేస్తారనమాట మనకి. రోటీ ఒకటొకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇస్తే చల్లారిపోతాయి కదా. అలాగే పాయాలోకి షార్వా కూడా కొంచెం కొంచెం సర్వ్ చేస్తారు ఎప్పటికప్పుడు వేడి వేడిగా చూసుకుని. మనం అడగనవసరం లేదు, వాళ్ళే ప్లేట్స్ చూసుకుని షేర్వా తక్కువ ఉంది అనుకుంటే వెంటనే వచ్చి వేడి వేడి షేర్వా ఫిల్ చేస్తారు. ఈ పాయాలో రోటీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా కొంచెం సేపు నానబెట్టుకుని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారా ఈ పాయ పీసెస్ కూడా ఎంత మెత్తగా ఉడికాయో. మచిలీపట్నంలో ఎన్ని రోటీ పాయ సెంటర్స్ ఉన్నా ఇది చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అంత బాగుంటుంది. నేను మచిలీపట్నం వచ్చినప్పుడల్లా ఇక్కడికి తప్పనిసరిగా వెళ్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఈ రోటీ పాయ అంత ఇష్టం అనమాట. యాంబియన్స్ని అది కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఊళ్ళల్లో ఇంతకు మించి యాంబియన్స్ ఉండదు కదా, తెలిసిందే కదా మీకు అందరికీ. సో మీరు కనుక ఎప్పుడన్నా మచిలీపట్నం వస్తే తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.